హాయ్ హలో. తర్వాత ఒక అమ్మగారు చెప్తున్నారు. అమ్మ మీది ఎక్కడమ్మా? తాండూరు. సరే, తాండూరులో ఇప్పుడున్న 3 పార్టీలో ప్రచారం జరుగుతున్నాయి కాబట్టి తాండూరు డెవలప్మెంట్ గురించి ఇక్కడ అమ్మ చెప్తుంది. ఏ పార్టీ అయితే బాగా డెవలప్ చేసింది, ఆ పార్టీ తరపున పిల్లలు బాగుపడ్డారా, అక్కడ తాండూరు బాగుపడ్డదా, ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ, తాండూరు డెవలప్ చేయడానికి ఏ పార్టీ చేస్తుందమ్మా అక్కడ? ఇన్ని రోజులేమో టీఆర్ఎస్ ఉండే, ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక మీకు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడే అంటే ఈ మధ్యలోనే వచ్చింది, 4 నెలలు అయింది కాబట్టి టైం ఇవ్వాలంటారు. టైం ఇవ్వాలి. సరే, ఇంకొకటి అమ్మ, తర్వాత ఇప్పుడు తాండూరు బాగుపడడానికి టీఆర్ఎస్ పోయిన తర్వాత కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుందా, చేయగలుగుతా? చేస్తారు, ఇప్పుడే కదా వచ్చింది. చేస్తారని నమ్మకం ఉండదు మందికి, నమ్మకం నుంచే కదా. తర్వాత ఇంకొకటి ఏంటిదంటే తాండూరు విషయంలో ఒకప్పుడు కాంగ్రెస్ బాగా ఉండే, కానీ ఈ మధ్యన మాత్రం బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ మీద నమ్మకం కోల్పోయి కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. కాంగ్రెస్ని గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఒకటి అడిగి తెలుసుకుందాం, రేపు పిల్లలకు ఈ కాంగ్రెస్ బాగుంటుందా అమ్మా? చేసుకుంటా పోతేనే తెలుస్తుంది కదా సార్. ఇప్పుడైతే ఇంకా ఏం చేయలేరు కదా, ఇప్పుడు వచ్చింది. అంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంట కాంగ్రెస్? వస్తాయి అంటున్నారు, వస్తాయి. తర్వాత మీకు రైతులకు అందరికీ ఏ విధంగా చూస్తున్నారు? రైతులకు కేసీఆర్ పైసలు వేసిండు కదా, రైతు బంధు. ఈ పైసలు రాలేవు, ఆ పైసలు రాలేవు అని మంది ఇవే అనుకుంటారు. అంటే కేసీఆర్ కింద కొన్ని 8 లక్షల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు చేసిండు అంటారు, మనకేం ఫ్రీగా ఇవ్వలేదు అంటారు. మరి మీరేమంటారు? ఇప్పుడు ప్రజలకు ఏం తెలుస్తుంది సార్? అప్పు చేసింది తెలియదు, యాది తెలియదు. వచ్చేది ఒకటే అవసరము, వచ్చిండు కేసీఆర్ వేసిండు, మాకు సంతోషం అంటారు. అప్పు సంగతి జనాలకు తెలియదు అమ్మ. తర్వాత ఇంకొక విషయం ఏంటిదంటే కేసీఆర్ పదే పదే చేసిండు అంటున్నారు, కానీ కొందరు ప్రజలు ఏం చేయలేదు, మన పైసలు మనకే ఇచ్చిండు తప్ప మనలను 10 సంవత్సరాలు మోసం చేసిండు అంటున్నారు. మీరేమంటారు? మంది అట్లా అంటున్నారు. ఇక నేను ఏం చెప్తా సార్, నాకేం తెలుసు. అంటే ఇప్పుడు మీకు మాత్రం అనుకూలంగా కాంగ్రెస్ ఉంటే బాగుంటుంది అంటారు. ఇన్ని రోజులు ఆయన చేసిండు, ఇప్పుడు ఈయన చేస్తాడు అంటారు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు చేస్తారని అంటారు జనాలు, అంతే.